అందరికీ నేను స్వరాళి. అఖండ దీపం 61 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. నా పేరు శ్వేతాంబరి అని చెప్పింది ఆ అమ్మాయి. సరిగ్గా అప్పుడే ఆకాశంలో మెరుపులు మెరిసినట్లుగా అనిపించింది. అక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా తలలు వంచి ఆమెకి స్వాగతం చెబుతున్నట్లుగా అనిపించింది. ఇక్కడేం చేస్తున్నారు అని అయోమయంగా అడిగింది మైథిలి. అడ్డదారిలో పడి ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళని మందలించి ముందుకు మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను. ఈ ఆకర్షణ నిజం కాదు. ఇక్కడ కనిపిస్తున్నది నిజం కాదు. తిరిగి వెళ్ళిపో అమ్మా అని చాలా మృదువైన గొంతుతో చెప్పింది శ్వేతాంబరి. ఆమె మాటల్లో ఏదో మంత్రం ఉన్నట్లుగా మైథిలి వెనక్కి తిరిగింది. కొంత దూరం వచ్చిన తర్వాత ఎందుకనో వెనక్కి తిరిగి చూసింది మైథిలి. కాని ఆశ్చర్యంగా అక్కడ ఆమెకి ఎవ్వరూ కనిపించలేదు. అదేంటి, ఇప్పుడే కదా ఆమె నాతో మాట్లాడింది, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆశ్చర్యపోయింది మైథిలి. అంతలో మైథిలి దగ్గరికి నీలా వచ్చి ఆమె మైండ్ని డైవర్ట్ చేయడానికి, అక్క, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పద వెళ్దాం, నేను పూలు కోసేశాను అని అన్నది నీలా. అది కాదు నీలా, నాకు ఇప్పుడు అక్కడ ఎవరో కనిపించారు, నాతో మాట్లాడారు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు అని అయోమయంగా అన్నది మైథిలి. ఇక్కడ ఎవరూ లేరక్కా, నువ్వు ఏదో భ్రాంతిలో ఉన్నట్లున్నావు. సరేలే కాని మనం ఇటు వచ్చాము అని తెలిస్తే పిన్ని వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. తొందరగా వెళ్దాం పదా అని అంటూ మైథిలిని తీసుకొని ముందుకు అడుగులు వేసింది నీల. మైథిలితో పాటు నడుస్తూ నీల వెనక్కి తిరిగి చూసింది. అక్కడ శ్వేత నవ్వుతూ నిలబడి ఉంది. ధన్యవాదాలు నేస్తం, సమయానికి వచ్చావు అని శ్వేతకి మాత్రమే వినిపించేలాగా సంకేతాలు పంపించింది నీల. పర్లేదు నేస్తం, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండు అని నవ్వుతూ అన్నది శ్వేత. మైథిలి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ కుటీరానికి సంబంధించిన ఆలోచనలు వదిలిపెట్టడం లేదు. అక్కడ ఏదో ఉంది, నన్ను అంతగా ఎందుకు ఆకర్షిస్తోంది? నన్ను మాత్రమేనా, లేకపోతే అందరికీ ఇలాంటి ఫీలింగే కలుగుతోందా అని రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది మైథిలి. మైథిలి, నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించద్దు. నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న ప్రాణం కోసం అయినా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేనిపోని సమస్యల జోలికి అస్సలు పోకూడదు అని తనకు తాను నచ్చ చెప్పుకుంది మైథిలి. నీల కూడా వచ్చి మైథిలి పక్కనే కూర్చొని, అక్క, నువ్వు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నావు అని అడిగింది. అలాంటిదేమీ లేదు నీలా, మనం ఇందాక చూసిన ఆ కుటీరం గురించే ఆలోచిస్తున్నాను. నాకే తెలియకుండా నేను అక్కడికి అసలు ఎలా వెళ్ళానో తెలియడం లేదు అని అన్నది మైథిలి. అక్క, నేనొక మాట వింటావా? ఎవరూ తోడు లేకుండా నువ్వస్సలు బయటికి రావద్దు. అందులో నువ్వు ఇప్పుడు వట్టి మనిషివి కూడా కాదు కదా. ఎప్పుడు బయటికి వచ్చినా నీతో పాటు ఎవరో ఒకరు ఉండేలా చూసుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అన్నది నీల. నీల, నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నావు కదా, నీకు ఈ ఊరి గురించి అన్ని విషయాలు తెలుసు కదా. మా అత్తగారు గాయత్రీదేవి గారి గురించి ఎవరిని అడిగినా సరిగా చెప్పడం లేదు. అసలు అత్తయ్య గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. అత్తయ్య ఎలా ఉండేవారు, అసలు ఎలా చనిపోయారు, తన గురించి నీకు ఏమైనా తెలిస్తే చెప్తావా ప్లీజ్ అని అడిగింది మైథిలి. తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అక్క. అప్పటిదాకా నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. అంతకు మించి ప్రస్తుతం నీకు నేనేమీ చెప్పలేను అని అన్నది నీల. నాకు తెలిసినంత వరకు సంతోష్ గారికి కూడా గాయత్రీదేవి గారి గురించి తెలిసే అవకాశమే లేదు. ఆయనకి గాయత్రీదేవి గారి గురించి ఏమీ తెలియదు కాబట్టే ఆ భువనేశ్వరి దేవిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ భువనేశ్వరి దేవి సంతోష్ గారిని పూర్తిగా తన చేతుల్లో పెట్టుకుంది. ఇక సంతోష్ గారికి వాళ్ళమ్మ గురించి తెలుసుకునే అవకాశం ఎలా ఉంటుంది? అందుకే సంతోష్ గారికి వాళ్ళ అమ్మగారి గురించి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. ఎవరిని అడిగితే నాకు గాయత్రి అత్తయ్య గురించి పూర్తి వివరాలు తెలుస్తాయో అని తనలో తనే అనుకుంది మైథిలి.
సంతోష్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే అక్కడికి వచ్చింది సరియు. గుడ్ మార్నింగ్ బావా, అప్పుడే ఆఫీస్కి రెడీ అయినట్లున్నావు కదా అని అనుకుంటూ లోపలికొచ్చింది సరియు. అవును సరియు, ఈరోజు కంపెనీ లీగల్ అడ్వైజర్స్తో మీటింగ్ ఉంది. మైథిలి సిగ్నేచర్ లేకుండా మనం కంపెనీని ఎలా రన్ చేయొచ్చో ఒక్కసారి వాళ్ళతో డిస్కస్ చేయాలి. అందుకే ఎర్లీగా వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నాడు సంతోష్. బావా, నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను. ఊరికే ఇంట్లో కూర్చుంటుంటే బోర్ కొడుతోంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అత్తయ్య వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ నేను బయటికి వెళ్తాను అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. అందుకే కాస్త చేంజ్గా ఉంటుంది. నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను ప్లీజ్ అని అన్నది సరియు. సరియు, అమ్మకు అసలే ఒంట్లో బాలేదు కదా, కొద్ది రోజుల పాటు అమ్మకి తోడుగా ఉండు. మనిద్దరికీ పెళ్ళైన తర్వాత ఎలాగూ నువ్వు కూడా ఆఫీస్కి రావాల్సిందే, తప్పదు కదా. ఇప్పటి నుంచి నీకెందుకు ఈ బర్డెన్స్ అని అన్నాడు సంతోష్. సంతోష్ చెప్పిన మాటలు విని సరియుకి ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది. ఇప్పటి నుంచే ఆస్తి మొత్తం తనదే అయిపోయినట్లుగా ఫీల్ అవడం మొదలుపెట్టింది. నువ్వు చెప్పింది కూడా నిజమే బావా, ఎలాగో మన పెళ్ళైన తర్వాత నీ బాధ్యత మొత్తం నాదే కదా, ప్రస్తుతానికి నువ్వేం చెప్తే అలాగే వింటాను అని తనలో తనే అనుకుంది సరియు. ఏంటి సరియు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు సంతోష్. నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను బావా. ఎలాగో మన పెళ్ళైన తర్వాత బాధ్యతలన్నీ తీసుకోవాలి కదా, అదేదో ఇప్పటి నుంచే నీతో కలిసి ఆఫీస్కి వచ్చాననుకో నాకు కూడా తెలుస్తాయి కదా, అందుకే నేను కూడా ఆఫీస్కి వస్తాను అంటున్నాను అని చెప్పింది సరియు. నిజానికి సరియు ఆఫీస్కి వెళ్ళాలి అన్న ఐడియా సరయుది కాదు. భువనేశ్వరిదేవి, ప్రభాకర్ ఇద్దరూ కలిసి సరయుని ఆఫీస్కి వెళ్ళమని ఫోర్స్ చేశారు. అందుకే సరియు వచ్చి సంతోష్తో అలా మాట్లాడుతోంది. సంతోష్కి కూడా వాళ్ళ ప్లాన్ అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్లో భువనేశ్వరిదేవి రిక్రూట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దాదాపు అందరినీ వేరే డిపార్ట్మెంట్స్కి షిఫ్ట్ చేశాడు. ఆఫీస్కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ భువనేశ్వరిదేవి దాకా రావడం లేదు. అందుకే సరియు కనుక సంతోష్ పక్కనే ఉంటే సంతోష్ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నది భువనేశ్వరిదేవి ప్లాన్. లేదు సరియు, ఆఫీస్లో నీ ఎంట్రీ గ్రాండ్గా ఉండాలి. నేను దానికోసం చాలా ప్లాన్స్ వేసుకునే ఉన్నాను. కానీ నిజానికి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. కానీ నువ్వే నేను ఓపెన్ అయ్యేలా చేశావు. అయినా పర్లేదు, మన పెళ్ళైన తర్వాత నీకు ఆఫీస్లోకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు, సరేనా అని సరియు ఇంకా ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా లాక్ చేశాడు సంతోష్. సరే అనక తప్పలేదు సరియుకి. సరే బావా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అలాగే కానివ్వు. కానీ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకో. నేను ఎప్పుడూ నీకు హెల్ప్ చేయడానికి అందుబాటులోనే ఉంటాను అని చెప్పింది సరియు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నీతో తప్పితే ఎవరితో షేర్ చేసుకోగలను సరియు. ఖచ్చితంగా నీ హెల్ప్ తీసుకుంటాను, సరేనా అని అన్నాడు సంతోష్. సంతోష్ అలా మాట్లాడుతూ ఉంటే సరియుకి చాలా సంబరంగా ఉంది. కానీ సంతోష్ని నమ్మాలా వద్దా అనేది మాత్రం అర్థం కావడం లేదు. సరియు అలా డైలమాలో ఉండగానే, సరే సరియు, నేను ఇక బయలుదేరతాను. ఇవాళ నేను ఆఫీస్కి బయలుదేరే టైంకి నువ్వు ఎదురొచ్చావు కదా, ఇక నాకు అంతా మంచి జరుగుతుంది అని అన్నాడు సంతోష్. ఒక్కసారే ఇన్ని షాకులు ఇస్తున్నాడేంటి బావా, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా ఈ విషయాన్ని అత్తయ్యతో నాన్నతో షేర్ చేసుకోవాలి అని అనుకుంది సరియు. సరే బావా, జాగ్రత్తగా వెళ్ళు. అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఉండు. ఎంత బిజీగా ఉన్నా నన్ను కూడా గుర్తుపెట్టుకో, సరేనా అని అన్నది సరియు. ఓకే సరియు, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు సంతోష్.